సునీత విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టారు. సునీత, బజ్ విల్మోర్లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్తో కూడిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున 3:27 సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకువచ్చారు. రికవరీ వెసల్ దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత క్యాప్సూల్ డోర్ను ఓపెన్ చేసి సునీతతో పాటు మిగతా వ్యోమగాములను బయటకు తీసుకువచ్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ స్పందిస్తూ ఇది ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిగ్ స్మైల్, బిగ్ వేవ్స్. భారతదేశంలో పుట్టి గుజరాత్లో, ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రంలో పుట్టినటువంటి సునీత విలియమ్స్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉత్తీర్ణత సాధించి విద్యలో అత్యద్భుతమైన ప్రయత్నం సాధిస్తూ రోదసీ విజ్ఞానాన్ని నేర్చుకుని రోదసీలోకి వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలు అక్కడ స్టక్ అయిపోవడం చాలా బాధాకరం. యావత్తుందా అమ్మాయి తిరిగి వస్తుందా రాదా అని చెప్పి నాకైతే చాలాసార్లు నేను అనుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, ఎలాన్ మస్క్ కానీ వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలకి ఖచ్చితంగా ఆ అమ్మాయి క్షేమంగా భారతదేశంలో, అమెరికాలో నిన్న అడుగు పెడతాం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ టైంలో మోడీ గారు కూడా సునీత విలియమ్స్ ఇండియాని రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఆవిడ వెళ్ళినప్పుడు కూడా ఇద్దరికీ చెప్పాను, నేను ఒకసారి టీవీలో కూడా చూశాను, నాతో పాటుగా గణేశుడి విగ్రహం ఉంటుంది, నేను భగవద్గీత కూడా తీసుకెళ్తాను, నేను స్పేస్లో కూడా ఈ రెండు నా వెంబడి తీసుకెళ్తున్నాను, ఆ భగవంతుని వినాయకుడే నన్ను కాపాడుతాడు, భగవద్గీతే నాకు రక్ష అని చెప్పి ఆవిడ చెప్పడం కూడా మన భారతీయ సంస్కృతికి ఎంత గొప్ప నిదర్శనం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆవిడ మంచి ఆరోగ్యంతో రావాలి, ఇండియా కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం.